ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బుట్టాయిగూడెం మండలం బుసరాజుపల్లి క్యాంపు కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కూటమి నాయకులతో చర్చించడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు పుచ్చా విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కృషి చేయాలని కోరారు. యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ బూత్ ఇన్ఛార్జ్ గ్రామ కమిటీ అధ్యక్షులు కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకులు అనపర్తి వెంకటనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు మొగబత్తి సోంబాబు, గద్దె అబ్బులు, ఆలపాటి ఫణికిషోర్, బొబ్బరి ఎలీషా, పుసులూరి అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. 4 నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లా అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మరి ఈరోజు ఉన్నటువంటి ఇక్కడ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఆయన సింబల్ ఏమీ ఉండదు, ఆయన పేరు, ఆయన ఫోటో, సీరియల్ నంబర్ 1 ఆయనకి ఓటు వేయాలని తెలియచేయడం జరిగింది. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ఈరోజు ఎన్డీఏ కూటమి 7 నెలలు కాలం పూర్తి చేసుకొని ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితిలో మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతాం. పోలవరం నియోజకవర్గంలో సుమారు 4,000 ఓట్లు ఉన్నాయి. మరి ఓట్లు సుమారు 95% మరి మా అభ్యర్థికే పడే విధంగా ఈరోజు ఉన్నటువంటి నాయకులు మరి ఇన్ఛార్జి గారు బొరగం శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు మేము ఇక్కడ మీటింగ్లో సమావేశాలు పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో మరి ఏదైతే ఈ కీలకంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో టీచర్లు, గ్రాడ్యుయేట్స్, డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకి ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈరోజు వాళ్ళు ఆలోచించవచ్చు, మరి గత ప్రభుత్వ హయాం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే, గత ప్రభుత్వ హయాంలో ఈ దుర్మార్గుడు, ఈ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి పిల్లలకి పాఠాలు చెప్పే అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయుల్ని మందు షాపుల దగ్గర వాళ్ళని ఉద్యోగాలు వేసినటువంటి పరిస్థితి చూసాం రాష్ట్రం అంతా. ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు వాళ్ళకు ఒక ఉన్నతమైన స్థానం ఉండాలి, ఏదైతే వాళ్ళు టీచర్ ఉద్యోగాలు పిల్లలకు పాఠాలు చెప్పే విధంగా ఉండాలి తప్ప ఇంకొక దానికి ఉపయోగించకూడదు అన్నటువంటి ఆలోచనతో ఈరోజు ముందుకెళ్తాం. మరి మీకు తెలుసు, గతంలో వారం రోజుల్లో నేను అధికారంలోకి వస్తాను, సిపిఎస్ రద్దు అన్నాడు దుర్మార్గుడు. ఏదైతే మెగా డిఎస్సి అన్నాడు, ఉత్తు డిఎస్సి కూడా తేలినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు. ఆ పోస్టులు ఏదైతే 16,437 పోస్టులు భర్తీకి కూడా సిద్ధమైంది. ఈ ఎన్నికల కోడ్ వల్ల ఆగడం, రేపు మార్చి 1st వీక్లో 2nd వీక్లో ఆ టీచర్ పోస్టులు భర్తీ చేయడం, అదేవిధంగా సిపిఎస్ రద్దు కూడా చేసే ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుంది. రెండోది, అమరావతి రాజధాని లేనటువంటి రాష్ట్రం చేసినటువంటి గజ దొంగ ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. మరి ఈరోజు స్కూల్లో టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్పే విషయంలో వేర్ ఈజ్ యువర్ క్యాపిటల్ అంటే పిల్లలు మేడం వీ డోంట్ నో వేర్ ఈజ్ అవర్ క్యాపిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే దుస్థితిలో తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యుడు, ఈ యొక్క సైకోగడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. ఈరోజు 10 లక్షల కోట్ల అప్పులు వీడు బాబుగడి ఆస్తిలాగా దోచేశాడు. ఈరోజు అప్పుల భారం అంతా కూడా ప్రతి ఒక్క ప్రజలు 5.5 కోట్ల ప్రజల మీద సుమారు 3 లక్షల రూపాయల అప్పు భారం మోపినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు. ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తే అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము వస్తాం, సుమారు 6,33,770 రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ఒక దమ్ము అన్నటువంటి లీడర్ అని చెప్పి ఈరోజు మనకు 164 ఇచ్చారు. మరి 21 ఎంపీలు కూడా ఇచ్చారు. ఈరోజు కేంద్ర సహకారం కూడా ఈరోజు మనకు ఉంది. ఈరోజు మనకి ఏదైతే మన బడ్జెట్లో కూడా మరి కేంద్రం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకి బడ్జెట్ కేటాయించిందో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా టీచర్సు, ఇంటలెక్చువల్స్, డిగ్రీ హోల్డర్సు ఎవరైతే ఉన్నారో మరి పైన ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది బయట మరి బయట రాష్ట్రాల్లో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి ఓటేయనందుకు సిద్ధంగా ఉన్నారు. అంటే అది చంద్రబాబు నాయుడు గారు కూటమి మీద ఉన్నటువంటి నమ్మకం. మరి పవన్ కళ్యాణ్ గారు సహకారంతో కూడా ఈరోజు ఈ కూటమి అభ్యర్థి గెలుస్తాడని చెప్పి మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం.